నలుగురితో బాధ పంచుకుంటే ఓదార్చే రోజులు కావు ఇవి. నలుగురిలో బాగా గొప్పగా ఉంటే ఓర్చుకునే రోజులు కావు ఇవి. కష్టపడి ఎదిగే వారిని కుట్రతో అణగదొక్కే రోజులు ఇవి. ఎవరి మీద ఆశలు పెట్టుకోకు, ఎవరికి నీ బాధలు చెప్పుకోకు. నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక ధర్మం ఉంటే నీ వెంట దైవం ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది. అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. ఖరీదైన వస్తువులు కొంటే ధనవంతుడిగా కనిపించవచ్చు, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ధనవంతులుగా మారొచ్చు. అవసరమైన చోటే దాన్ని వెచ్చించు. మోసం చేస్తే మోసం తప్పదు. నేడు కాకపోతే రేపు తప్పక వస్తుంది. నిజాయితీగా జీవిస్తే ప్రతి క్షణం ప్రశాంతత లభిస్తుంది. మోసపోయావా, ఒంటరిగా మిగిలావా, అయితే ఇప్పుడే మొదలయ్యింది నీ అసలైన జీవితం. ఇప్పటి నుంచి నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేసుకున్నామా అని జీవితాంతం బాధపడాలి. కొన్నిసార్లు మోసపోవడం కూడా మంచిదే. ఎలా బ్రతకాలో గుణపాఠం నేర్పిస్తుంది. మనుషులలో మార్పు సహజం. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దానిని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఉన్నది ఒక్కటే జీవితం. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న ఈ కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. కష్టం జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో పలకరిస్తుంది. కానీ దానినే తలుచుకుంటూ బాధపడాలా, లేక పరిష్కారం కనుక్కొని బయటపడాలా అనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీకు ద్రోహం చేసిన వారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.